నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. చాలా సమస్యలతోటి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందులో ముఖ్యమైన సమస్య, అతి భయంకరమైన సమస్య, అతి ముఖ్యమైన సమస్య ఏందంటే, ప్రైవేటు స్కూళ్ళ ఫీజు దోపిడీ. ఇయాల చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించడం చాలా తగ్గిపోయింది. తగ్గిపోయింది. హైదరాబాద్‌లో అనుకోండి, పట్టణాల్లో అనుకోండి, గ్రామాలల్లో అనుకోండి. కారణం ఏంది? ప్రభుత్వ విద్య సరిగా అందట్లేదు. నాణ్యమైన విద్య ఇయ్యట్లేదు. ఇంగ్లీష్ మీడియం విద్య ఇయ్యట్లేదనే ఒక కారణం. ఇక చాలామంది తల్లిదండ్రులకు ఉంటది గదా! ఇక మేమిట్లే, మా పిల్లలు ఇట్లే ఉంటే ఎట్లా? మంచి చదువు చదివిపియాలి, మంచి ఇంగ్లీష్ మీడియం విద్య ఇప్పియాలనేది ఎవరికైనా ఉంటది. సాధారణం అది. కామన్ పాయింట్ అది. తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క కోరికను, ఆ యొక్క ఆ యొక్క పాయింట్‌ని పట్టుకొని ప్రైవేటు కాలేజీలు గానీ, ప్రైవేటు స్కూళ్ళు గానీ దోపిడీ మామూలుగా చేస్తలేవు. జలగలు రక్తాన్ని పీల్చినట్లు పీలుస్తున్నారు. గవర్నమెంట్ విద్యా సైడ్ పోదామంటేనేమో లేవు. వసతులు చక్కగా లేవు. డిజిటల్ విద్య లేదు. బోర్డులుంటే తలుపులుండవు, తలుపులుంటే బండలుండవు, కిటికీలుండవు. అట్లా ఉండయి. అన్నీ లేకపోయినా కొన్ని అయితే ఉన్నాయి. ఇక విద్య ఏమైనా నాణ్యంగా అందుతుందంటే ఏం లేదా. ఇంగ్లీష్ మీడియం విద్య ఇవాళ ఏముందంటే నాకు అర్థం కాదు. ఇవాళ హైదరాబాదులో మీరు ఏ కంపెనీల దగ్గరకైనా పోండి, ఇంగ్లీష్ అడుగుతున్నాడు. స్కిల్స్‌తో పాటు ఇంగ్లీష్ అడుగుతున్నాడు. ఇంగ్లీష్ లేనిది ఏ జాబు ఇవ్వడం కష్టతరం అయిపోయింది. నువ్వు తెలుగు మాట్లాడితే ఇట్లా చూస్తారు. అంతటి ప్రాధాన్యత సంతరించుకున్నది హైదరాబాద్ నగరంలో. హైదరాబాదే కాదు, ప్రపంచమంతా గట్లే అయింది. ఇవాళ ఇంగ్లీష్ రాకపోతే, ఇంగ్లీష్ 4 ముక్కలు మాట్లాడకపోతే జాబు రాని పరిస్థితి. ఇవాళ జీవోలు అనుకోండి, మనకి ఏ సమాచారం కావాలన్నా ఎక్కువ శాతం ఇంగ్లీష్‌లోనే అద్భుతంగా దొరుకుతుంది. కాబట్టి చాలామంది ఇంగ్లీష్ మీడియం విద్యకు పంపిస్తున్నారు. దాన్ని ఆసరా చేసుకొని ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్ళు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నాయి. ఏం దోపిడీ? అది ఏందో ఏం ఫీజులో అర్థమే కాదు. ఏందో డొనేషన్ అంటారు. స్కూల్ ఇంకా తమాషా ఏందంటే, ఈ డొనేషన్ ఫీజు అని అది కట్టించుకుంటారు. స్కూల్లోనే బూట్లు అమ్ముతారు, స్కూల్లోనే బెల్టులు అమ్ముతారు, స్కూల్లోనే టైల్ అమ్ముతారు, స్కూల్లోనే ఆ రిబ్బన్లు ఉంటాయి చూడు చిన్నపిల్లలకి, ఆ రిబ్బన్ అన్నీ అందులోనే, బుక్కులు పుస్తకాలు అన్నీ అందులోనే. లక్షల దోపిడీ చేస్తారు తెలుసా. మీరు అనుకుంటారో లేదో కానీ హైదరాబాద్ నగరంలో సామాన్యులు చాలామంది ఉంటారు. 30,000 లోపు జీతం వచ్చేటోళ్ళు, 35,000, ఆటో కార్మికులు, అడ్డా కూలీలు. మీరు చూడండి, 100 మందిని తీసుకుంటే దాదాపు 80 మంది సామాన్యులే ఉంటారు. వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తే వాళ్ళు ఎనికేసేది ఏం లేదు. మొత్తం పిల్లలకే పెట్టాలి. పిల్లలకే సరైన పౌష్టికాహారం తినలేని వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. ఈ ప్రభుత్వాలకు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటుందా అంటే నాకు అర్థం కాదు. ఇవాళ కొత్తగా ఉందా సమస్య? ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది. నేను ఎందుకు చెప్తున్నా, ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే, తమిళనాడులో సీఎం విజయ్ అయిన తర్వాత అద్భుతమైన నిర్ణయం, గొప్ప నిర్ణయం, 180 మంది సంతోషపడే నిర్ణయం తీసుకున్నాడంటే వీళ్ళకి ఎందుకు సిగ్గు వస్తలేదు ఈ ప్రభుత్వాలకు అనేదే ప్రశ్న. ఇంకా బుద్ధి లేకుండా ప్రైవేట్ హాస్పిటళ్లను, ప్రైవేట్ స్కూళ్ళను ప్రారంభిస్తారు మంత్రులు, ఇక నాయకులు, పాలకులు. ఎంత దారుణం అండి, నాకు అర్థం కాదు. వీళ్ళన్నా గవర్నమెంట్ స్కూల్లో అద్భుతమైన నాణ్యమైన విద్య ఇస్తారండి? ఆడ ఇయ్యరు. ఈడ ఫీజులనన్నా ఒక లిస్టు, ఒక ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఒక ఫీజు ఇంతే తీసుకోవాలని ఒక లిస్ట్ అని ఇస్తారా? తమిళనాడు సీఎం చేసిండు ఆ పని. ఇది అసలైన పని, అసలైన పనితనం. ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఎందుకని ఒకసారి ఆత్మ పరిశీలన వేసుకుంటే ఇలాంటి రిజల్ట్ వస్తుంది. ఇది అఫీషియలు, తమిళనాడు రాష్ట్రంలో అఫీషియలు. అడ్డగోలుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో దోపిడీ చేయడానికి లేదు. ఎంత అంటే అంత, నేను ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక ఓ సామెత గుర్తు వస్తుంది నాకు. ప్రైవేట్ స్కూళ్ళలో ఎట్లుంటుంది అంటే, ఇక తిన్నోందే ఇస్తారు ఆకు, వండినోందే గిన్నె, గీసినోందే గుండు, దున్నినోందే భూమి. ఇంకా అంతే. ఇంకా వాళ్ళు ఎంత చెప్తే అంత వాళ్ళ నోటికి మొక్కాలి. అవన్నీ తమిళనాడులో నడవకుండా ముక్తాడేసాడు జోసెఫ్ విజయ్. ఆ లిస్ట్ ఇదే. 2026-27 అకాడమిక్ ఇయర్కు సంబంధించిన లిస్ట్ ఇది. ఫీజులు అడ్డగోలుగా వసూలు చేయడానికి లేదు. ఈ లిస్ట్ ఒకసారి చూడండి మీరు. ద తమిళనాడు ఫీ డిటర్మినేషన్ కమిటీ ఫీ స్ట్రక్చర్ 2026-27. ఇది ఎల్కేజీ యూకేజీకి ఎంత తెలుసా? నువ్వు ఏ స్కూల్ అయినా కానీ ఇంక అంతే. ప్రైవేట్ స్కూల్ అయితే ఎల్కేజీ యూకేజీకి ఎంత తెలుసా? 16,640 రూపాయలు. ఓకేనా? తర్వాత 1వ క్లాస్ నుంచి 5వ తరగతి వరకు 18,635 రూపాయలు. ఓకేనా?
తర్వాత 6వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు 20,635 రూపాయలు. ఓకేనా. 9th నుంచి 10th వరకు 22,965 రూపాయలు. ఇక ఇంటర్కి వస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 25,825. ఎంత గొప్ప నిర్ణయమే, ఎంత గొప్ప నిర్ణయం అంటున్నా. ఎంత అద్భుతమైన ఆలోచన, ఎంత ధైర్యంగా చేసిన ఆలోచన అది. సీఎం విజయ్కి నిజంగా యాడ్సప్ చెప్పాలి. కాలు మొక్కినా తప్పులేదు నిజంగా, మొక్కింటారు కూడా అక్కడ. ఏం దోపిడీ, ఇది ఏం చేస్తారా నాకు అర్థం కాదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, అప్పుడున్న కాంగ్రెస్ ఏం చేసింది, ఈయన ఏం చేస్తున్నాడు, ఆకునూరు మురళితో ఏదో కమిటీ వేసిండు, ఆ కమిటీ ఇంత కట్ట తెప్పించుకోండి, ఏం చేస్తున్నావు అంటున్నా. ఎందుకు మీకు ఎలక్షన్లకు ముడుపులు ఇయ్యారనే ఈ ఫీజులు ఇట్లా ఒక స్ట్రక్చర్ పెడితే అంతే కదా. ఇదే భయంకర నిజం. ఎందుకు మీకు డౌట్ రాసు, ఎందుకు ఇట్లా ఒక ఫీజు స్ట్రక్చర్ ఎందుకు పెట్టారంటే ఈ ప్రైవేట్ కాలేజ్ స్కూల్ అంతా వీళ్ళకి డొనేషన్ ఇస్తారు, ఎలక్షన్ ఫండు. అందుకే ఇయ్యారు ఈ సిగ్గులేని వాళ్ళు. ఇయ్యలేక మనల్ని దోపిడీ చేసి మన కష్టాన్ని, మన రక్తాన్ని మొత్తం ఎక్కడికక్కడ పీల్చి పిప్పి చేస్తున్నారు. అంతే కదా. అంతే రాజకీయ నాయకులు అంతే ఉన్నారు, ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ కూడా అంతే ఉంది. ఇలా ఏం దోపిడీ, ఏం కథ మీరు గమనిస్తున్నారో లేదో, హైదరాబాద్ నగరంలో కేవలం పిల్లల్ని చదివించడానికి మాత్రమే అవుతుంది వాళ్ళ సంపాదన. ఎనికేనికి ఏం లేదు, అవుతుంది ఆ కంట్రోల్ బియ్యము. ఎప్పుడన్నా కొంత ఆన్నో ఇన్నో కొంచెం ఎక్కువ పైసలు వస్తే ఇంత బియ్యం కొనుక్కొని వచ్చి తినే తప్ప చాలామంది ఇబ్బందులు పడుతున్నాయి. ఇది నగ్న సత్యం, 100% నిజం నేను చెప్పేది. నిజంగా దమ్ముందా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి? ఎస్, ఛాలెంజ్ విసురుతున్నా ఈరోజు. ఈ స్ట్రక్చర్ తీసుకురండి, ఎల్కేజీ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఈ ఫీజులు తీసుకురండి. తెచ్చే దమ్ముందా? ఎందుకు తెస్తలేరు? ఏం మతలాభం ఉంది? ఏముంది మీకు? పేదలపై ప్రేమ లేదా? గుండెలో తడి లేదా? ఓట్లు కావాలి, వాళ్ళ రక్తం మాత్రం తాగుతారు మీరు. ఏం అసలు సీఎం విజయ్ ఎంత అద్భుత నిర్ణయం తీసుకుంటున్నాడో నాకు అర్థం కాదు. ఇది ఒక్కటి చాలు, నేను చెప్తున్నా కదా. మీరు ఫ్రీ బస్సులు, ఇంకా నేను చెప్పకూడదు ఆ పథకాల గురించి, కానీ మీ పథకాలను బంద్ చేయి, అన్నీ బంద్ చేసి ఇదొక్క పని చేయి. ఫీజుల నియంత్రణ దోపిడీని అడ్డుకట్ట వేయి. ప్రైవేట్ స్కూళ్ళల్లో, ఇంటర్ కాలేజీలల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇదొక్క పని చేయి. చేయనికి దమ్ము లేదు. ఆయనను చూశానా సిగ్గు తెచ్చుకోనికి. మళ్ళీ నీతి ఆయోగ్ మీటింగ్లో పక్కనే కూర్చున్నాడు, సీఎం విజయ్ పక్కన రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. అడగనని అడగాలి కదా, అది మాత్రం లేదు. నిజంగా చెప్తున్నా కదా, దేవుడు అనేటోడు ఉంటే ఏం చెప్పించాలనో తెలుస్తలేదు. ఎంత అద్భుతమైన నిర్ణయం తీసుకున్న సీఎం విజయ్కి దేశవ్యాప్తంగా ఇప్పుడు డిమాండ్ వస్తుంది. మా రాష్ట్రాలలో కూడా మా సీఎంలు చేయాలని డిమాండ్ వస్తుంది. ఈ సీఎంకి ఏమో ఈ ఆడ ఉండడో ఆయన ఢిల్లీకి తిరగడానికనే సరిపోతుంది, ఇక విమర్శలు చేయడానికనే సరిపోతుంది. కిషన్ రెడ్డి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద దీని మీద దృష్టి పెట్టవచ్చు కదా. ఈ దమ్ము లేదా? ఇది మాత్రం చేత కాదు. సీఎం విజయ్ మొన్ననే పార్టీ పెట్టి 2 ఏళ్ళు కూడా కాలే సీఎం విజయ్ సీఎం అయిండు. ప్రజా నిర్ణయం అంటే ఇవి, పేదల నిర్ణయాలు అంటే ఇవి. ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి అంటే గిట్లుంటాడు. మీలాగా కాదు, డైలాగులు, నరుకులు, లాగుల తొండలు, యాప చెట్టు గట్టేయాలి, ఇవి మన మాటలు కాదు, చేతలు కావాలి. ఇది చేతల ప్రభుత్వం, చేతల సీఎం అంటే తమిళనాడు సీఎంను చూసి బుద్ధి తెచ్చుకోండి. మీకు ఇప్పటికైనా సిగ్గు రావాలి ఆయనను చూసి. ఏం మనుషులే మీరు నిజంగా. పేదల రక్తాన్ని వాళ్ళ యొక్క దోపిడీ చేస్తున్నారు, వాళ్ళ యొక్క కష్టాన్ని మొత్తం ఎక్కడికక్కడ అడ్డంగా నిలువుగా దోసుగా తింటున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.